ఇది విన్నారా? వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్లు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్. 916 బంగారు ఆభరణాల విఏ ఛార్జీలపై ఫ్లాట్ 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్ లో 916 బంగారు ఆభరణాల విఏ ఛార్జీలపై ఫ్లాట్ 25% ఆఫ్. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. పాత బంగారం మార్పిడిపై 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు, లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ధీమా వ్యక్తం చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ప్రసంగించారు. మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో స్వర్ణయుగం నడిచిందని, చంద్రబాబు పాలనలో కక్షాదింపుయుగం నడుస్తుందని జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తప్పిదాలకు భవిష్యత్తులో లోకేష్ మూల్యం చెల్లించుకోక తప్పదని అధికార ప్రతినిధి జూపుడి ప్రభాకర్ రావు హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పార్టీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం అండగా ఉంటానని నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు హామీ ఇచ్చారు. అక్రమ కేసులకు వైసీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియచెప్పాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రచార కమిటీ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, పార్టీ నాయకులు ఆళ్ల రవీంద్రారెడ్డి, యనగంటి పిచ్చిరెడ్డి, కేవీ రమణారెడ్డి, మన్నం శ్రీధరబాబు, నగరకంటి శ్రీనివాసరావు, జడ్పీటీసీ లక్ష్మి, మత్స్యశాఖ డైరెక్టర్ వాయల సుమతి, దాసూరి గోపాల్ రెడ్డి, మెట్టసల శాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే దాంట్లో అందరికీ అర్థమై ఉంటుంది. బాబు చంద్రబాబు నాయుడు గారు 14లో మోసం చేశాడు. మహిళల్ని ఆ రోజు కూడా ఓట్లే వేసుకొని 14లో మోసం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24లో కూడా ప్రతి వాళ్ళని ఓటు వేయించుకొని చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి పెట్టి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏదీ లేదు. తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం కూడా సరిగా అసలు ఒకరికి ఇస్తారు, ఒకరికి ఇరు. అది టీడీపీ పార్టీ వాళ్ళకైతే వాళ్ళకి ఇస్తుంటారేమో, కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైనా కానీ ఇంకా పేదవాళ్ళ పిల్లలైనా కూడా ఎవరికి సరిగా తల్లికి వందనం ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఏమైనా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు 6 నెలలకే మనకి నవరత్నాల పథకాన్ని 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం అనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం ఇక్కడికి వస్తా బాబు గారి మోసాలను ఎండగడదామని ప్రజలకు చెబుదామని మేము వస్తా ఉంటే అడుగడుగున పోలీసుల ఆటంకాలు, ఇక్కడికి రావడానికి పోలీసుల ఆటంకాలు. పోలీసులు అడ్డం పెడితే ఆగుతామా? ఈ పోలీసులు వైఎస్ఆర్ పార్టీని ఆపగలదా? వాళ్ళదేముంది పాపం, వాళ్ళకి ఎక్కడి నుంచో ఒత్తిడి, ఈడ జనం కనపడితే ఎక్కడో ఒత్తిడి. వాళ్ళకి ఎందుకు భయం అర్థం కావట్లా. ప్రజల్ని ఈ తిరుగుబాటుని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అర్థం చేసుకొని పరిపాలన గాడిలో పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని బెదరగొట్టి తొక్కిపెట్టి పరిపాలన చేద్దాం అనుకుంటే సాగదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం.
ఏ పార్టీ మన పార్టీ కార్యకర్తకి ఏ ఒక్కరికి కష్టం వచ్చినా, ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా నేను ఒంగోలులోనే ఉంటా. మీరు పిలిచిన పావు గంటలో మీ దగ్గర ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నా. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది మిమ్మల్ని ఇంతమందిని పిలిచి 2000 మందిని ఇక్కడ సభను ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం, ఈ లోకేష్ నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి మంచి ప్రభుత్వాన్ని, పథకాలు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని పోగొట్టుకొని మోసపోయి అధిక పథకాలు వస్తాయని ఏ విధంగా మోసం చేశారో మన పెద్దలు చెప్తారు. ఈ తూచా తప్పకుండా మీరు మీ గ్రామాల్లో చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త, మేము మిమ్మల్ని అందరినీ ప్రజలుగా భావించట్లేదు, పార్టీ కార్యకర్తలుగా భావిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి యువత ఈరోజు ఎక్కువ భాగం అన్ని గ్రామాల నుంచి మనకి అనుకున్న మేర కన్నా యువత ఎక్కువగా పనిచేస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేయాల్సినటువంటి విధులు, పనులు ఇవి కూడా మన పెద్దలు కానీ, టీవీలు కానీ, మీరు చదువుకున్న చదువుల్లో కానీ ఉంటుంది. అది అమాయకులైనటువంటి ప్రజలకు చెప్పి ఒప్పించి రాబోయే రోజుల్లో ఈ మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టి, మనకి ప్రచార సాధనాలు తక్కువగా ఉంటాయి కాబట్టి నోటి ద్వారా ఈ ప్రభుత్వ దుర్మార్గాన్ని పడగొట్టి అందరికీ చెప్పి మళ్ళీ రాబోయే రోజుల్లో మన పార్టీని, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారని, చేసేదానికి మీరందరూ కూడా కృషి చేస్తారని శిరస్సు వంచి మీ అందరి పాదాలకు నమస్కారం చేసుకుంటూ, ముఖ్యంగా మా మండలంలో వ్యవసాయం అంతా కరెంటు మీద ఆధారపడి స్ప్రింక్లర్ల ద్వారా వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. ఈ మండలంలో మా మండలానికి ముఖ్యమైనటువంటి విద్యుత్తుని పగలపూట 9 గంటలు ఇవ్వటం, ఈ విధంగా రైతులకు ఎన్నో మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో స్టార్ట్ అయింది. మొన్ననే మీరు గమనించుంటారు, రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు రేటు లేక ఫస్టుగా రోడ్డెక్కినటువంటి రైతన్నలని మొన్ననే ఈ మధ్య పేరున కొత్తపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ